ఏదైతే యోగి తరహా శిక్షణాలేమో ఇది. ఎందుకంటే ఓ తప్పు చేసిన అధికారిని సాధారణంగా సస్పెండ్ చేస్తాడు. సస్పెన్షన్ కాకుండా డిమోట్ చేసినటువంటి అంశం, ఏకంగా ఒక డిఎస్పీని కానిస్టేబుల్గా డిమోషన్ చట్టపరంగా చెల్లుబాటు అవుతుందో లేదో చూడాలి. బట్ జరిగింది. ఓ మహిళా పోలీసుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డిఎస్పీ మీద ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గోరఖ్పూర్ బెటాలియన్ కానిస్టేబుల్గా ఆయన నియమిస్తూ డిమోట్ చేసింది. కృపాశంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి డిఎస్పీ స్థాయికి చేరారు. 3 ఏళ్ల కిందట ఉన్నావులో పనిచేస్తున్న సమయంలో మహిళా పోలీసుతో వివాహేతర సంబంధం విషయంలో రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డాడు. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్న కృపాశంకర్ ఇంటికి వెళ్లకుండా మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లోని హోటల్కి వెళ్ళాడు. అధికారిక వ్యక్తిగత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన చెందిన ఆయన భార్య ఉన్నావ్ ఎస్పీని సంప్రదించారు. దీని మీద వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పూర్ హోటల్ నుంచి చేసిన చివరి ఫోన్ కాల్ లొకేషన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరిని పట్టుకున్నారు. కృపాశంకర్ని సస్పెండ్ చేసిన డీజీపీ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మహిళా కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. విచారణ ముగియడంతో డీఎస్పీ కృపాశంకర్ కానిస్టేబుల్గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.